హాయ్ అండి. నేను మీ ప్రియాంక. నిన్న సండే కదా! మీ ఇంట్లో ఏం చేసుకున్నారు? మేమైతే చికెన్ బిర్యానీ చేసుకున్నామండి. చాలా రోజులైతుంది మేము తినక. అందుకనే చికెన్ తీసుకురమ్మంటే మా వారెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. చికెన్ బిర్యానీ చేసుకున్నాను. అయితే ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి ఇంట్లోనే. చాలా సింపుల్‌గానే. ఏం లేదండి, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే తొందరగా చేసేసుకోవచ్చు చికెన్ దమ్ బిర్యానీ. ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన దాంట్లోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేపేసి బిర్యానీకి పెట్టేసుకున్నాను. నేను రైస్లో కూడా ఏం యాడ్ చేయలేదండి. ఉట్టి రైసే ఉడకబెట్టేసి ఇంకా దీంట్లో మసాలాలు ఉంటాయి కదా, మా ఇంట్లో ఎక్కువ మసాలా తినరండి. అందుకోసం అని చెప్పేసి ఇందులో నేను రైస్లో కూడా ఏం మసాలా యూస్ చేయకోకుండాను ఉట్టి రైస్ పెట్టేసి దీంట్లో యాడ్ చేసేసి ఇంకా ఫుడ్ కలర్స్ కూడా అవేమి యూస్ చేయనండి నేను అసలు. పసుపు ఒకటే, పసుపు కొంచెం వాటర్లో కలిపేసి కొంచెం పైన వేసేస్తే అది సరిపోయిద్దండి. ఫుడ్ కలర్ కూడా అవసరం లేదు. ఇంకా చికెన్ కూడా అంతా కూడా చికెన్ పర్ఫెక్ట్గా బాయిల్ అవుతేనే మనకి దమ్ బిర్యానీ అనేది బాగా వస్తుందండి. చికెన్ బాయిల్ అవ్వకపోతే మనకు దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రాదు. చికెన్ బిర్యానీ మసాలా అని చెప్పేసి బయట దొరుకుతుందండి ప్యాకెట్, అది తెచ్చుకోండి. 5 రూపీస్ ఉంటుంది. ఇదిగోండి లాస్ట్లో క్వాంటిటీ ఇట్లా వచ్చింది. మేము ఇంట్లో బియ్యంతోటే చేసుకుంటామండి, బయట నుంచి అసలు బియ్యం తెచ్చుకోం. లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.